హాయ్ అండి, వెల్కమ్ టు బాబాస్. వాయిస్ ఎలా ఉంది, నీకు వీడియోస్ అవసరమా అంటున్నారండి మా హస్బెండ్. కానీ అవసరమే అని చెప్తున్నాను. ఎందుకంటే మినిమం 5,000 నుంచి 50,000 మెంబర్స్ చూస్తున్నారండి. నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తానా, ఏ చేశానా, ఏ వెరైటీ ఉందా, అందుకనే ఏది నాకు డిఫరెంట్గా ఉంది, మనకి వెరైటీగా ఉంది అనుకున్నది మీ ముందుకు చూపించకుండా వీడియో చేయకుండా ఇవ్వాలనిపించట్లేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి నేను చెప్పాను, మొన్న పెళ్లి కూతురు బ్లౌజెస్ చేశాను, 4 బ్లౌజెస్ చూపించాను లాస్ట్ వీడియోస్లో. ఈ వీడియోలోకి వచ్చేటప్పుడు వాళ్ళ మమ్మీ ఉన్నాయండి, ఇంకొక 4 చేశాను అన్నాను. అవి వెళ్ళిపోతాయి ఎవరని భయం వేస్తున్నాను. అందుకే నాకు ఫీవర్ అండి 4 డేస్ నుంచి. అయినా సరే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూడండి, ఏంటి అంటే మేము కొంచెం వీటి గురించి కొంచెం ఎక్కువే కష్టపడ్డామండి. ఎందుకు కష్టపడ్డామా అనేది మీరు వీడియో చూసిన తర్వాత నాకు చెప్పండి. ఇది వచ్చేటప్పుడు కమలాపురం నుంచి రాజీ గారని. ఎవరైనా మన ఇంట్లో పెళ్ళి, మనకి ఒక పెళ్లి పిలుపు వచ్చిందంటేనే ఏం కట్టుకోవాలా ఏంటా అనుకుంటా. అదే మన ఇంట్లో పెళ్ళి అయితే ఇంకా ఇంపార్టెంట్ ఉంటుంది. మన పిల్లలది బాబుదో పాపదో ఉంటే హైలైట్ అంతా మనమే అవ్వాలి కదా. అలా హైలైట్ అవ్వాలి అనుకుంటే అలా మన ఇంట్లో పెళ్ళికి మనకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, మనం హైలైట్ అవుతాం. ప్లస్ మన మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉన్న చీరల్లో మనం మంచి శారీ, మంచి కలర్ కాంబినేషన్ కానీ డిఫరెంట్ కానీ సెలెక్ట్ చేసుకోం. అలాంటి సెలెక్ట్ చేసుకున్న శారీకి బ్లౌజ్ దానికి మ్యాచింగ్ పర్ఫెక్ట్గా ఆ శారీలో ఉన్న డిజైన్ కానీ, ఆ శారీలో ఉన్న ఫ్లవర్ కానీ, ఆ శారీలో ఉన్న థీమ్ కానీ ఏదన్నా తీసుకొని వర్క్ చేయించుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది కదా. దానికి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈ శారీ వచ్చినప్పటికి ఇదిగోండి, బోర్డర్ మీద ఇలా పీకాక్స్లా వచ్చినాయి. సేమ్ యాజ్ ఆ పీకాక్ని నేను ఇక్కడ, ఇది పెళ్లి కూతురు వాళ్ళ అమ్మదండి. నేను అదే చెప్తున్నాను, మనకి 50 years అయినా ఇదేం అబ్జెక్షన్ ఉండదు, మనకు బాగుంటుంది కూడా. ఈ 2 పీకాక్స్ ఇలా వేసి ఇలా నెక్కుకి చిన్న వర్కేనండి, ఎంతో లేదు. హ్యాండ్ మీద కూడా ఇది గ్యాప్ బార్డర్ శారీ కాబట్టి, ఈ గ్యాప్ బార్డర్లో పీకాక్ ఉంది కాబట్టి అదే పీకాక్ని ఇలా వేసాను చూడండి. నేను ఇంత కష్టపడుతున్నాను, నాకు అస్సలు హెల్త్ అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. కానీ ఏంటంటే ఇవి మళ్ళీ నేను శారీ ప్లేటింగ్కి ఇచ్చేయాలి, అమలాపురం పంపించేయాలి. అమావాస్య వచ్చేస్తుంది కదా, అందుకని అమావాస్య ముందు ఇస్తే బాగుండదు, కొంచెం ఫాస్ట్గా ఇచ్చేద్దామని చేయించాను. చూడండి, ఈ పీకాక్ మొత్తం ఇదంతా థ్రెడ్ వర్కేనండి, ఇదంతా నాట్ వర్క్. ఈ శారీలో ఉన్న కలర్ని సేమ్ యాస్టీస్ తీసుకొని ఆ పీకాక్ని ఆ చిన్న ఫిల్లింగ్లో నాట్ వర్క్తో ఫిల్ చేసామండి. దీనిలో ఎంత వర్క్ ఉందో చూడండి. బుటీ కూడా ఎక్కువ అబ్జెక్షన్ లేకుండా చిన్న బుటీ, చాలా డిఫరెంట్ ఉంది. దీనిలో మనం యానిమల్స్ ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ పీకాక్సే కాదు, ఎలిఫెంట్స్ కానీ ఏదైనా సంథింగ్ లోటస్ కానీ ఎలా అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఈ షేప్ వచ్చేటట్టు నేను ఎలివేట్ చేశాను. ఇలా డిఫరెంట్ ఫ్రంట్ కూడా చిన్నగా నాట్ వర్క్ అండి. మనకి శారీ కలరు కల్నేత పట్టులో వచ్చినప్పుడు కల్నేత ఉంటుందండి. ఈ కల్నేత దారం మళ్ళీ నాకు బ్లౌజ్కి మ్యాచింగ్ అయ్యేటట్టు చూసుకోవాలి, అది కూడా ఇంపార్టెంట్ కదా. 2 పీకాక్స్ వచ్చినాయి చూడండి. అదే అంటాను, మా కష్టం అండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది రిసెప్షన్ శారీ అండి. ఈ శారీ వచ్చేటప్పటికి అన్ని రౌండ్ నెక్స్ కాకుండా నేనే చెప్పాను చిన్నగా చాలా సింపుల్ స్కాలప్ లా ఇస్తానండి అని. ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీగా ఉంది. సీ గ్రీన్కి మంచి లైట్ పింక్ కలరు. దీనిలో వచ్చేటప్పటికి ఇలా క్రాస్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్లో ఉన్న డిజైన్ని బట్టే ఇలా చిన్నగా వర్క్ ఇచ్చానండి. ఇది హ్యాండ్కి బార్డర్ ఉంది కాబట్టి ఈ బార్డర్కి ఈ కింద స్కాలప్ వర్క్ ఇచ్చాను అన్నమాట. ఎందుకంటే పట్టు చీరలకు బార్డరే ఇంపార్టెంట్. బార్డర్ వచ్చిన లుక్ బాగుంటుంది, కానీ ఆ బార్డర్ ఉండి కొంచెం నెక్కు మ్యాచింగ్ మనకి హ్యాండ్ వర్క్ ఉంటే బాగుంటుందండి. అందుకని మనం వచ్చేటప్పటికి శారీస్కి కంచి పట్టు శారీస్ కాస్ట్ ఎక్కువే పెడతాం. అదే మళ్ళీ ఇది వచ్చేటప్పటికి అన్ని శారీలో విత్ బ్లౌజ్లే కుట్టానండి. పాపకైతే నేను విడిగా తీసుకొచ్చాను, కానీ వీళ్ళకి వచ్చేటప్పటికి శారీలో విత్ బ్లౌజ్లే చేశాను కాబట్టి ఈ బార్డర్ యాస్టీజ్ వేసి బార్డర్ కింద అంటే మనకి ఇదిగోండి ఇలా బార్డర్ వచ్చింది కదా, నేనేం చేశాను ఈ పైన బార్డర్ ఉంటుంది కదా దీనిలో వర్క్ చేసి ఇక్కడ అటాచ్ చేసాం అన్నమాట. మీకు అట్లా అటాచ్ చేసినట్టు కూడా ఏం కనిపించదు. కింద చిన్న కట్ వర్క్ లా వచ్చింది. బుటీ చూడండి, దానికి వచ్చినప్పుడు ఒక బుటీ వచ్చింది, దీనికి వచ్చినప్పుడు ఒక శారీ కావాలంటే కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు, వర్క్ కావాలంటే వర్క్. ఓకేనా, ఈ 2 కాకుండా ఇంకొక 2 శారీస్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.